ఎల్ఆర్డి బస్ డిపో కల నెరవేరేనా? ఇటీవల రాష్ట్రంలో 2 నూతన ఆర్టీసీ బస్ డిపోలు చేస్తున్నామన్న మంత్రి పొన్నం. మంత్రి ప్రకటనతో ఎల్ఆర్డి నియోజకవర్గ ప్రజల్లో చిగురించిన బస్ డిపో ఆశలు. బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే మదన్ మోహన్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం ఆర్టీసీ బస్ డిపో కల నెరవేరేనా అని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 3 దశాబ్దాలుగా ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటవుతుందని కలలుగన్న ప్రజలకు నేటి వరకు నిరాశ మిగిలింది. ఈ ఆర్టీసీ బస్ డిపోలను నెరవేర్చేలా ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో కొత్తగా 4 ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బస్ డిపో ఏర్పాటు గురించి మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. నూతన ఆర్టీసీ బస్ డిపో కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఈ బస్ డిపో విషయంలో ఈ ప్రాంత ప్రజలకు దశాబ్దాలుగా నిరాశనే ఎదురవుతూ వస్తోంది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపంతో గతంలో పలుమార్లు ప్రారంభోత్సవ సమయంలో ఈ డిపో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. కారణం ఏదైనా ఆర్టీసీ డిపో ఏర్పాటుకు అన్ని అవకాశాలు వచ్చినా గతంలో నూతన బస్ డిపో ఏర్పాటు కార్యరూపం దాల్చకుండానే మిగిలిపోయింది. రాజా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి వినతిపత్రం అందజేయడంతో మరొకసారి ఎల్లారెడ్డి బస్ డిపో మంజూరు అవుతుందని ఆశలు ప్రజల్లో చిగురించాయి. ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మరింత చేరువవుతుంది. ఎల్లారెడ్డి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ముఖ్యంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి హైదరాబాద్తో పాటు కర్ణాటక బార్డర్ అయిన నారాయణఖేడ్, జహీరాబాద్తో పాటు మహారాష్ట్ర బార్డర్ అయిన మద్నూర్, నాందేడ్లతో పాటు జుక్కల్, మద్నూర్, బిచ్కుందా, అలాగే దెగ్లూర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడానికి సరైన సౌకర్యం ప్రస్తుతానికి లేకుండా పోయింది. ఈ ఆర్టీసీ రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు ఆర్టీసీ రవాణా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నా పేరు సతీష్ కుమార్, ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంటు 4 నూతనంగా బస్ డిపోలు మంజూరు చేసినట్టు ప్రకటించారు. సంతోషకరమైన విషయం. కానీ ఇందులోనే విషయము మా గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి తెలియనిది ఏమనగా, నిన్ననే మా ఎమ్మెల్యే గారు సంబంధిత ఆర్టీసీ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కలిసి ఎల్లారెడ్డికి బస్ డిపో మంజూరు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ గత పాలకులు, ఏ పార్టీ అయినా సరే, గత పాలకులు 40-50 సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎల్లారెడ్డిని అభివృద్ధి పదంలో పయనించిన దాఖలాలు లేవు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఎల్లారెడ్డిలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎల్లారెడ్డి బస్ డిపోను మంజూరు చేసినట్లు ప్రకటించారు. దానిగాను ఎల్లారెడ్డి మండల ప్రజలు బస్ డిపోకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానిలో కాంపౌండ్ వాల్ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇచ్చి ఇప్పటికీ అది భద్రంగా ఉన్నది. దానికి సంబంధిత బాన్సువాడ బస్ డిపో ఆధీనంలో ఉన్నది. కావున ఇప్పుడు ఏవైతే రాష్ట్రంలో నూతనంగా బస్ డిపోలు 4 మంజూరు చేస్తున్నారు కాబట్టి అందులో మా ఎల్లారెడ్డికి కూడా బస్ డిపో మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మదన్ మోహన్ గారికి కోరుకుంటున్నాం. ఇది ఎల్లారెడ్డి ప్రజల చిరకాల కోరికను మన్నించి ఇక్కడ బస్ డిపోను మంజూరు చేసినట్లయితే వెనుకబడిన ఎల్లారెడ్డి జర ముందంజలోకి వస్తుందని మీ తరఫున తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ గారికి మళ్ళీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీ హయాంలోనైనా ఎల్లారెడ్డిలో బస్ డిపోను మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు అందుబాటులో సుమారుగా 5 ఎకరాల స్థలం, ప్రహారీ కూడా నిర్మాణం ఉంది. డిపో ఏర్పాటుకు అనువైన ఆర్టీసీ స్థలం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి ఉండడం ఆర్టీసీ బస్ డిపోకు సానుకూల అంశం.
ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల నూతనంగా 2 ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేస్తున్నామని, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, పెద్దపల్లిలో ఈ ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని తెలపడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సైతం బస్ డిపోని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎల్లారెడ్డి బస్ డిపో మంజూరు చేసేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేయాలని వేడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పనిచేస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ ఏదైతే బస్ డిపో విషయంకి వస్తే ఎల్లారెడ్డిలో 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం మేము. అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 98లో 5,20,000 రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఊసెత్తడం లేదు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ మేము చేస్తామంటూ కప్పాలు నరికింద తప్ప ఇంతవరకు దాన్ని ఎటువంటి తీసుకురాలేదు. కనీసం ఈసారైనా 4 డిపోలు శాంక్షన్ అయినట్టు తెలిసింది కాబట్టి అందులో ఎల్లారెడ్డి డిపో ఉందని మాకు ఆశ ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఈ విషయంలో ఎల్లారెడ్డి ప్రాంత ప్రజల చిరకాల వాంఛైనటువంటి చిరకాల కోరికైనటువంటి ఈ యొక్క ఎల్లారెడ్డి బస్ డిపోను మంజూరు చేసి ఆయన కనీసం ఈసారైనా చేస్తారనే దాంతో మేము ఉన్నాము. ఇవి మరి వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్లో చెప్పడం జరిగింది, నేను బస్ డిపో శాంక్షన్ చేయిస్తానని. కనీసం ఆదరణ చేస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో బస్ డిపో నిర్మాణం గురించి తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే మోహన్ రావు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పలుమార్లు ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు కోసం చర్చించినట్లు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బస్ డిపో ఏర్పాటు కోసం ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తే 3 దశాబ్దాల కల నెరవేరడంతో పాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు చిరకాలం ఈ ప్రాంత ప్రజలు గుర్తుండేలా బస్ డిపో ఏర్పాటు నిలిచిపోతుందని, ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో బస్ డిపో నిర్మాణం గురించి తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పలుమార్లు ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు కోసం చర్చించినట్లు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బస్ డిపో ఏర్పాటు కోసం ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల కోరిక బస్ డిపో. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమం పోరాటం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎల్లారెడ్డి ప్రాంతం అనేది గ్రామీణ ప్రాంతం. చాలామంది పేద ప్రజలు బస్సులో వెళ్తారు కనుక బస్ డిపో కావాలని చెప్పి గత 25 సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డి ప్రజలు పోట్లాడుతూ ఉన్నారు. మరి కామారెడ్డిలో బస్ డిపో ఉన్నది, ఎల్లారెడ్డిలో బస్ డిపో లేదు. బాన్సువాడలో ఉన్నది, మన పక్కన మెదక్లో ఉంది. ఎల్లారెడ్డిలో ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువ యూజ్ చేసేది ఎల్లారెడ్డి కనుక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పొన్నం ప్రభాకర్ గారితో సుమారు ఇప్పటికి 18 సార్లు అసెంబ్లీలో కూడా లెటర్లు కూడా రాసిన. ఎట్టి పరిస్థితుల్లో బస్ డిపో కావాలని చెప్పి నేను కొట్లాడుతూ ఉన్నా. 100% బస్ డిపో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి చెప్తాను. ఎల్లారెడ్డి కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తే 3 దశాబ్దాల కల నెరవేరడంతో పాటు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు చిరకాలం ఈ ప్రాంత ప్రజలు గుర్తుండేలా బస్ డిపో ఏర్పాటు నిలిచిపోతుందని, ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.